రోజుల నుంచి గంగు ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది అనమాట. అండ్ నిన్న నేను లేను పాపం వీడు అంటే లైక్ ఒక వీడియోలో వీడు చేస్తుంటే వీనికి తిట్టిరు అనమాట చాలా మంది. ఒక 3000 కామెంట్లు చూసిన. 4000 బబ్బు పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేడు, అది చేస్తలేడు అంటే అది ఆ వీడియోలో కంటెంట్ చేయడానికి మాత్రమే వీడు దాంట్లో పోయిండు, లేకపోతే వీడు అట్లా మాట్లాడడు. అయినా కానీ వీడు మాట్లాడినా వీళ్ళు చాలా మంది అంటారు ఇమ్రాన్ అన్న వీనికి ఏమన్నాడు అంటే ఇమ్రాన్ అన్న ఇలా ఈ స్థాయికి ఉండడం కారణం కూడా వీడే. నిజంగా అంటున్నా వీడు ఎవరికైనా ఏమన్నా అన్నా నేను ఏమన్నా, ఎందుకంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు నా దగ్గర. ఒక ఫేమ్ వచ్చినాక చాలా మంది ఇట్లా వస్తారు ఇట్లా వెళ్ళిపోతారు. చాలా మంది నేను ఆల్మోస్ట్ మస్తు మందికి చూసినా కానీ ఎవరి గురించి నేను ఎప్పుడు ఏం మాట్లాడలే. ఎందుకంటే నేను మనం మాట్లాడితే మళ్ళీ వాళ్ళ కెరియర్ ఏడా ఖరాబ్ అవుతుంది అని ఏం మనసులో పెట్టుకుంటా అంతే. కానీ నాకు ఎంత చేసినా ఏం చేసినా వీనికి ఎందుకు చెప్పా అంటే రీజన్ ఇది. సో 2 రోజుల నుంచి గంగు కొంచెం ట్రెండింగ్లో నడుస్తుండు. ఇవాళ ఏమవుతుందంటే గంగు మీద వీడు నిన్న నాకు బదలాం చేసినావు నువ్వు అని చెప్పి పాయిజన్ తాగుతాడు అనమాట. పాయిజన్ అంటే టానిక్ సీసా అనమాట. గంగు ఎట్లా టెన్షన్ పడతాడు మీరు చూడండి. ఎందుకంటే నిన్న కొంచెం ఏదో ఇమోషనల్ అయ్యి అట్లా వేసింది అనమాట. సో ఇవాళ ఈ వీడియో చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ గైస్ మీకు మళ్ళీ నేను చెప్తున్నా అంటే నాకు కూడా తెలుసు కదా రెస్పెక్ట్ ఇస్తలేవు ఇది చేస్తలేవు అని. కానీ వీడు ఎంత ఏం చేసినా కరెక్ట్గా మాట్లాడతాడు ఎవరేమున్నా. సో ప్రెజెంట్ ఇప్పుడైతే గంగు పిలిచిన తర్వాత ఈయన నేను ఉండారా భయ్, నేను ఉంటే వాడు చేయలేడు. అదేనా నువ్వు చెప్పన్నా ఏందన్నా అంటాడు. నేను దాచుకుంటా, వీళ్ళందరూ ఆపుతారు గంగు అని. రాగానే నీ వల్లనే నేను చచ్చిపోతున్నా, నాకు బదలాం చేసినావు అది జనాల ముందు నా పేరు ఖరాబ్ చేసినావు. చిన్న నేను ఎంతో కష్టపడి వచ్చినా బట్టలు ఇప్పి తిరిగినా ఏమేం చేసినా నువ్వు ఇవాళ నాకు బట్టలు ఇప్పలేదు. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మళ్ళా చెప్తున్నా, నేను ఎట్లనో ఛానల్కి వీడంతే సమానం అనమాట. సో ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. నేను దాచుకుంటా ఏం చేయి వీళ్ళు ఆపుతారు, వాడు వచ్చే టైంకి వీళ్ళు ఆపుతారు ఏంద్రా అది ఇది అని ఈ 2-3 కొడుతుంది స్పందన. ఇంకా ఇవే వాడికి అదే టైంకి వస్తాడు. రాగానే చెయ్యి ఇమ్రాన్ అన్నకు ఫోన్ చేయి గట్టిగా ఉర్రురా, సరేనా నేను చూసుకుంటా. ఫోన్ చేయాలా చేయరు, నేను మధ్యలో వస్తాను, నేను దాచుకుంటా. సరే గంగు కాల్ చేస్తా. స్పీకింగ్ టు సమ్వన్. మళ్ళీ ఏ పిల్లతో సోది పెడుతుండో. సరే స్పీకర్ పెట్టమ్మా తల్లి ఎడ్డిది ఉంది ఇంకా. నీ ఫోన్ చేస్తారు ఎందుకు దమ్దమ్ చేస్తున్నావు? ఏ దమ్దమ్ కాదు, నిన్న బబ్బు గాని ఎందుకు అట్లా సతాయించినావు? వాడు ఇప్పుడు చచ్చిపోతా అంటుండు. నువ్వు ఏమో అన్నావంట కదా వాడిని. నేనెందుకంటా మా తల్లి స్కూల్ కాడికి రాజరా. హలో అరే పని గంగు నిన్న నువ్వు వెళ్ళిపోయినావు వీడియోలో నుంచి. వాడు మొత్తం గలీజ్ అయిపోయింది అని చెప్పేసి వాడు మొత్తం బ్యాడ్ అయిపోయింది అని మొత్తం పాయిజన్ గీజన్ తాగేస్తున్నాడు. రోడ్ మీద వాడు ఏడుస్తున్నాడు. ఒకసారి స్కూల్ కాడికి. అరే కాదు వాడు కింద వాడు ఏడుస్తుండు. గంగు జల్దీ రా. అరే నేను ఇమ్రాన్తో మాట్లాడినాక బదలం చేసినావు వెళ్ళిపోయినా రమ్మంటే అసలే